చెప్పి అందులో ప్రవేశించి అందులో చాలా చదువులు ఉన్నాయి. అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్లో చదివిన వాళ్ళకి చాలా గవర్నమెంట్ పోస్టులు రెడీగా ఉన్నాయి. ఎవరు అటు వెళ్ళకపోవడం వల్ల ఆ డిపార్ట్మెంట్లో ఎప్పుడు వేకెన్సీస్ ఉంటాయి. నిజానికి చాలా ప్రయోగాలు ఇంకా జరగాల్సి ఉంది. కాబట్టి ఆయన 50 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తూ వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి కాపోరపు జమలయ్య గారు, కృష్ణకుమారి గారిని సాధారణంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. అమ్మ వారిని తీసుకురా తల్లి. గ్రామాధ్యక్షులు గారు రావాలి. మరి సత్యాగ్ని వారు కూడా వస్తే నిండుగా ఉంటుందని నా భావన. ప్లీజ్ రండి, త్వరగా ముగిద్దాం. జమలయ్య గారు 2 మాటలు మాట్లాడారు. కొంచెం మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. కొంచెం దగ్గర పెట్టి వ్యవసాయం చేయడం మనకి మైక్ పట్టుకోవడం మాట్లాడతాం. మనకి జాతి అందరికీ పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కారాలు. మన కాపాడు గారు ఫస్ట్ నుంచి కూడా రైతు పని చేశాడు. ఈయన అంటే మరి ఇప్పుడు నేను చెప్పకూడదో తెలియదు కానీ మంగళాపురం ఫస్ట్ పాలేరుగా పనిచేశాడు, తర్వాత ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాడు, తర్వాత మరి ఇక్కడ భూమి కొన్నాడు. భూమి కొని వివిధ పంటలు గోంగూర కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, మామిడి తోట కూడా వేసాడు. అన్ని పంటలు కూరగాయ కంప్లీట్ కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. కనుక మంగళాపురంలో మేడం గారు నన్ను అడిగినప్పుడు రైతుని సన్మానించాలన్నప్పుడు ఫస్ట్ నుంచి భూమి నమ్ముకున్న ఈయనైతే బాగుంటుందని మేము కొంతమంది చెప్పాం. అలాగే మేడం గారు రైతుని గౌరవించాలన్న ఉద్దేశంతో మన జమలయ్య గారి దంపతుల్ని ఈరోజు సన్మానించడం జరుగుతుంది. కాబట్టి అందరూ గట్టిగా తప్పట్లు కొట్టండి. రైతులైతే మనకి భోజనం లేదు. ఏదైనా ఎక్కడ 7 అంతస్తుల మేడలో కూర్చున్నా సరే రైతు పండించిందే మనం తినాలి. ఏది మా భోజనం కానివ్వండి, కూరగాయ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పాలు కానించి రైతు. కాకపోతే ఏంటంటే రైతు అనే విషయం వచ్చి బట్టి చిన్నచూపు ఉంది మనలో. ఆ చిన్నచూపు భావన పోవాలి. రైతే రాజు అన్నది ఫస్ట్ నుంచి చెప్తున్నారు కానీ ప్రతి ప్రభుత్వాలు కూడా చెప్తుంది. కానీ రైతుని ఇంకా వెనకబడే ఉంది. రైతు నాది ఈ రేటు నమ్ముకున్న రోజు కట్టగా రైతుకి మంచి ఇది వచ్చినట్టు. దయచేసి అందరూ రైతుని గౌరవిద్దాం, ఇలాగే రైతులు ప్రోత్సహిద్దాం. కూర్చోండి. జై కిసాన్, జై జవాన్. మా స్కూల్ చైర్మన్ గారు మీకు పరిచయం చేయలేదు, వారు వెంకటరత్నం గారి కోడలు గారు. అండ్ భక్త ప్రహ్లాదుడు అంటే బాగుంటుంది, మీకు అదే ఐడెంటిటీ. మీకు భక్త ప్రహ్లాదుడు గారు వాళ్ళ అమ్మగారు అనమాట మా స్కూల్ చైర్మన్ గారు. ఆ కుటుంబం అంతా కూడా మన స్కూల్కి ఎప్పుడు బాగా సపోర్ట్గా ఉంటారు. రండి, ఇప్పుడు వారి చేతుల మీదుగా అమ్మా సన్మానం చేసి పెట్టుకో. ప్రహ్లాదుడు రావాలంటే మరి ఫేమస్ అయిపోయాడు. మేడం ఒక సైడ్ కొనండి, ఒక సైడ్
ఇటువైపు రండి, ఇటువైపు రా. మేడం స్పెట్స్ తీసేయండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ.
చదువు అనేసి పాపం అట్లాగే చేసింది. పాపకి గట్టిగా క్లాస్ కొట్టండి. ఇందా పట్టా తీసుకున్న పూజ వల్ల చెల్లి అనమాట ఉదయం. చాలా మంచి పిల్ల. అయిందండి Tocando e pode, nani, bagulhinha, nana, eu assapo, nani, eita, bali, bagulhinha, tô bali, bali, mara, bali, sawa, hati, bali, bali, jeni, ima, tana, hamle, hape, ego, hagi, mapalasi, ego, hagi, mapalasi, ego, hagi, mapalasi, ego, hagi, mapalasi, godilo, 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 రాత్రి పడుకునే ముందు వేసుకోండి. సరే డాక్టర్. డాక్టర్ ఈ మందులు రేపు సాయంత్రం నుంచి వాడుకోవచ్చా? ఈ రోజు నైట్ నుంచి వాడితే ఈ రోజు కోతులకి ఫైనల్ క్రికెట్ మ్యాచ్ డాక్టర్, అందుకనే. అయ్యో వెళ్ళమ్మా వెళ్ళు. పండు ఎక్స్రే ఉందా? పండు ఏం తెచ్చినా ఎక్స్రే ఏంటి ప్రాబ్లం? ఒకసారి నిల్చోండి. ఏంటబ్బా నిల్చోలేదు? మీరు చెయ్యొద్దండి. ఏంటి రెస్పాన్స్ లేదు? ఏమమ్మా మీ యాంటీ ఏమన్నా చూడాలి? ఒక్క నిమిషం డాక్టర్, నిల్చోండి. చేయొద్దండి, లేక చేపించండి, కూర్చోండి. నేను ఎంతో అలసినా సరే మాట్లాడండి మనిషి. నాగేశ్వరం నిన్న పావులా ఆడాడే. అయినా ఇంటికి ఎందుకు వచ్చారమ్మా? నేను ఇలా ట్రైనింగ్ ఇచ్చానండి మా ఆయనకి, అది పనిచేస్తుందో లేదో అని తీసుకొచ్చాను. అయ్యో వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళండి, పదండి. అయ్యో ఇలాంటి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. డాక్టర్ గారు మా చెల్లికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. సుమారు ఎంత పట్టింది? 2-3 లక్షలు అవుతుందండి. 2-3 లక్షల? అదే ప్లాస్టిక్ మనం తీసుకెళ్తే ప్లాస్టిక్ తెచ్చుకోవట్లేదయ్యా. సరే నేను సారీ, నేను చేస్తాను. అయ్యో మీ కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయండి. నాకు తెలియకుండా నా కిడ్నీలు ఎప్పుడు పరీక్షపెట్టారు డాక్టర్? కిడ్నీలు పరీక్ష పెట్టడం ఏంటయ్యా? ఏమైనా సప్లీస్ రాయొచ్చా? కిడ్నీ ప్రాబ్లంకి సప్లీస్కి ఏమన్నా సంబంధం ఉందా? అయ్యో సరే కూర్చోండి.
సిటీ స్కానింగ్ రాసిస్తాను, చాలా దూరంగా వెళ్ళి చేయించుకోండి. నాకు చెప్పొస్తే సిటీ మొత్తం స్కాన్ చేస్తాకే మా దగ్గర డబ్బులు ఉండదు. పిచ్చి డాక్టర్ ఎలా చూడండి. బాగా చదువుతున్నారా? నేను వస్తానంటే ఒక్కొక్కరికి పర్లేదు. గడ్డి కాదు పెద్దాం. ఇప్పుడే చేస్తున్నానండి. ఎవరు ఈ కొత్త పాప? మా అక్కల కూతురు మేడం. ఉంటాకి వచ్చాను మేడం. సరే పాప ఇటురా. What is her name? What is her name? నీ పేరేంటి పాప? నీ పేరేంటి మేడం? దేవుడా. సర్లే కానీ నువ్వు ఇంతకే ఏ క్లాస్? మిడిల్ క్లాస్. దేవుడా. సర్లే కానీ ఇంతకి నువ్వు ఏ తరగతి? మధ్య తరగతి. సర్లే కానీ మీ ఫ్రెండ్స్ అందరూ ఏ తరగతి? మధ్య తరగతి. దేవుడా. వెళ్ళి కూర్చో తల్లి, కూర్చో. సర్లే కానీ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తా, చెప్పండి. సరిగ్గా ఇక్కడ చెవులు వినిపించవని ఏమంటాం? ఏమి అన్నాం మేడం. ఎందుకమ్మా? ఎందుకంటే వాళ్ళకి వినిపించదు కాబట్టి. సరే బాగానే చెప్పు, వెళ్ళి కూర్చోండి. మేడం అలాంటిదే నాదో క్వశ్చన్. చెప్పు నాయనా. రాత్రి పగలు కాపలా ఉండేవాడిని వాచ్మెన్ అంటారు. అవును, అదే వాచ్మెన్ ఏమంటారు మేడం? నాయనా అదొక ప్రశ్న. నువ్వు కాలేజీకి వెళ్ళే టైంలో రోజు కాస్త చిక్కుడు కూర్చో. మేడం సర్లే కానీ యోగిత, నీకు మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్? 50కి 10 మేడం. అవునా? నువ్వు రోజు రాత్రి పగలు బాగా చదివావనుకో స్కూల్ ఫస్ట్ వస్తావు. సరే మేడం. రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు. ఇక్కడ నేను వచ్చా. రాత్రి పగలు. ఇక్కడ నేను ఏం చేయమన్నా? మేడం మీరే అన్నారు కదా రాత్రి పగలు బాగా చదివితే స్కూల్ ఫస్ట్ వస్తారని. దేవుడా, మీకు ఇలా అనిపించిందా? కూర్చోదండి, కూర్చో. మేడం మా మమ్మీ ఒకసారి ఫోన్ చేయమన్నారు మేడం. సరే హలో మేడం, ఫోన్ చేయమన్నారంట. అంటే అసలు మీరు మా పిల్లకి ఏం పాఠాలు చెప్తున్నారు? అలాగే చెప్తున్నాను. ఎక్కడైనా 2+3=4 అవుతుందా? మీరు 3 ఫీజు కట్టే వరకు 3+2=4 అయ్యింది. ఓ మర్చిపోయి 3 ఫీజు కట్టే కదా. రేపు 3 ఫీజు తీసుకోండి. కూర్చో. సరే మేడం. మేడం ఈ మగవాళ్ళు ఉన్నారే 2 రూపాయలు షాంపూని ఈ రోజు కొంచెం రేపు సగం వాడతారు. అదే 150 పెట్టి ముందు మాత్రం ఒక్క ఊళ్ళో ఎలా చేస్తారు మేడం? అది
మేడం, సాల్ట్ తింటే బీపీ వస్తుంది అంటారు, షుగర్ తింటే షుగర్ వస్తుంది అంటారు. మరి గుడ్డే బిస్కెట్ తింటే గుడ్డే ఎందుకు రావు మేడం? నీ గుడ్డే బిస్కెట్ తింటే గుడ్డే రావాలా తల్లి? కూర్చో తల్లి, కూర్చో. అలాంటి ఒక ప్రశ్న వచ్చిన అడుగునాయనా. డబ్బులు లేవని చదువులు మానేసిన వాళ్ళు ఉంటారు. అవునా? కానీ డబ్బులు లేవని సిగరెట్లు మందులు మాండ్రేడు మేడం. అది ఒక ప్రశ్నే నాయన, కానీ వాళ్ళంతే నాయన. వెళ్ళి కూర్చో. దాక్షి, నీటిలో ఉండే 5 జంతువుల పేరు చెప్పమ్మా. కప్ప, కప్పోలమ్మ, కప్పోల నాన్న, కప్పోలత్త, కప్పోల మాయ. వెరీ నైస్, కూర్చో. కౌశిక్ లేనాయనా. తెగలేని పక్షిని ఏమంటావు? చచ్చిపోయిన పక్షి. నువ్వే జ్యోతి. మనం జీవితంలో పైకి ఎదగాలంటే ఏం చేయాలి? 3 కారణాలు చెప్తా, విను జ్యోతి. మనం ఫస్ట్ ఉరుకుతాం, ఉరకలేకపోతే నడుస్తాం, నడవలేకపోతే పాకుతో వెళ్ళాలి పైకి. ఓకే? అది జీవితంలో పైకి రావాలంటే మనం ఉరకాలి, నడవాలి, ఆఖరికి పాకాలి. ఇది కూర్చో. ఇంటికి ఎక్కడ తెలియదు కానీ అన్ని తెలిపించాం. మేడం, గోల్డ్ చైన్ కలిగిస్తే గోల్డ్ వస్తుంది, సైకిల్ చైన్ కలిగిస్తుంటే సైకిల్ రాలేదు మేడం. నీకు సైకిల్ చైన్ కలిగిస్తే సైకిల్ రావాలా నాన్న? కూర్చో. అందరికి గోల్డ్ చైన్ కలిగిస్తే గోల్డ్ వచ్చిందంటే, లేకపోతే సైకిల్ చైన్ కలిగిస్తే సైకిల్ కావాలండి. సరేనండి, టోస్ సైకిల్ అందరూ అయిపోయింది. హలో, ఏంటండి? హలో కుమారి, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదండి. అంటే నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడుగు. నేను గుర్తొచ్చినప్పుడల్లా ఏం చేస్తారు? ఏం చేస్తాను? నీకు ఇష్టమైన చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు తింటున్నాను. మరి నేను గుర్తుకొచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంకేముందండి, మీకు ఇష్టమైన గుట్కా, కాయని, క్వార్టర్ తాగుతున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను. అయ్యో బాబు, ఇంటికి వచ్చేస్తున్నాను. ఆమె బాబు. సరే రండి. పాప, బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నామా? చదువుకోకపోతే నీకు మీ నాన్న కూరగాయలు కొని పెట్టిస్తారంటమ్మా. సరే అమ్మా, బాగా ప్రిపేర్ అవుతా. సరే అమ్మా. బియ్యం బాగా ప్రిపేర్ అయ్యానమ్మా. కూరగాయలమ్మా, కూరగాయలు తాజా తాజా కూరగాయలు వచ్చేసారా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. తినండి. మీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేశాను.
దానిలో చైన్ దొరికిందమ్మా ఏది ఎందుకు లోన్ శాంక్షన్ అయిందా ఆడే మేనేజండి లోన్ శాంక్షన్ అయిందని చెప్పాడు సార్లే లోన్ శాంక్షన్ అయింది కానీ రెండు చేతులు జోడించి ఈ జన్మకి మీరు రుణం తీసుకోలేనండి ఏమేనండి అంతే పోనీ లోన్ శాంక్షన్ అవ్వదని మమ్మల్ని చూడండి ఆడే మేనేజర్ ఏంటో అంటే అండి మర్చిపోయాను నాకు మతమార్పు ఉందని డాక్టర్ గారు ఎక్కడైనా ప్రదేశానికి వెళ్తామని అంటారండి ఫస్ట్ ఊటీ వెళ్దామా గోవా వెళ్దామా ఎక్కడికెళ్ళామండి ముందు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం మీరు ఎప్పుడు ఇంతే అమ్మ ఆవిడతో కూర్చునేయండి మన సమానం కింద కూర్చుంటుంది భార్య గారు ఈక్వల్ కూర్చుంటుంది అమ్మ నువ్వు కూడా కూర్చుని కూర్చుని సర్లే కానీ టీ పెట్టుకురా ఈ మగోళ్ళు ఉన్నారే ఆడవాళ్ళు కట్టినా మేమే టీ పెట్టాలి ఈ మగోళ్ళు కట్టినా మేమే టీ పెట్టాలి ఏంటో ఏమండి ఇదిగో టీ తాగండి అవునండి మర్చిపోయాను మన పక్కింటి వాళ్ళు ఏంటండి పొద్దున్నే చాలు పొద్దున్నే సాయంత్రం పడుకునే వరకు రోజు ఒకటే కాదండి వాళ్ళకి వెయ్యి ఉంటాయి మనకెందుకే అయ్యో చెప్పలే మరి వెయ్యి ఉంటే చెరపైన తీసుకొచ్చు కదండి దానికి కూడా ఇంత కొత్త అవసరమా రన్నింగ్ లో ఉందా అమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా డబ్బులు లేవే అమ్మా లేవా లేవో చెప్పనా నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవన ఇదిగో ఇది నా మాట మీ అమ్మేమో అక్కడ లోన్ పోగొట్టుకొచ్చింది నువ్వేమో ఇక్కడ డబ్బులు అడుగు ఇంకేదానికి పప్పు కన్నం పెట్టమంటావు నిమిషా ఏంటే ఎదురాలు కొన్నావు అది షాపింగ్ లో 10,000 రూపాయలు పట్టు చేసి చూసానండి అబ్బో అడైతే నువ్వు అట్టనే డైరెక్ట్గానే కూర్చో అసలు నీ బీరువా తెరిస్తే చాలు నీ చీరలు సముద్రం లాగా వేరు కుడుతున్నాయి అసలు నీకు చీర విలువ మేలు విలువ రెండు విలువేనండి కాకపోతే చీరలు ఉద్దాక కట్టుకుంటాం బట్టలు కట్టుకున్నాక ఉద్దుతాం అబ్బా అంత వీళ్ళే కానీ ఒకటి మాత్రం నిజం పెళ్ళయ్యాక తల్లికి భయపడరు కానీ పెళ్ళానికి మాత్రం భయపడాల్సి వస్తుంది అవును మరి అమ్మేమో కంటుంది భార్యేమో కొంటుంది భయపడరా ఏంటి మరి వాళ్ళంటే డబ్బున్నోళ్ళే ఎక్కడికైనా వెళ్ళగలరు నువ్వు పోయి ఆడుకో అమ్మ నీకు శాకాహారం ఇష్టమా మాంసాహారం ఇష్టమా నాకు రెండు కాదే ముత్యాలహారం అంటేనే ఇష్టం మీ నాన్నే తాడు పో అదిగోండి నా పెద్ద కొడుకు వస్తున్నాడు అదిగోండి చూడండి నా చిన్న కొడుకు వస్తున్నాడు అన్నం పెట్టు
మనిషికి చెప్పలేవురా, చదివి చెయ్యండి. చూసారా, పొద్దున్న నుండి పనిచేసి వచ్చి ఇప్పుడు ఆకలి మీరు ఎలా తింటున్నాడు. ఇదిగో బిల్లు, ఇదేమో ఇదిగో టిప్పు, టిప్పుతో పండుగ చేసుకో. ఏంట్రా నాకు టిప్ ఇస్తావా? టిప్పు పోయి పోయి పట్టు. అదిగో నా పెద్ద కొడుకు వస్తున్నారు. వీడు మాత్రం వాళ్ళ కాదు, నా బంగారు. అక్క ఒక ప్లేట్ బిర్యానీ కట్టి, కూర మాత్రం ఎక్కువ ఉండాలి. ఏంటి, నేను నీకు అక్క? ఏమండి, మీ పర్వతాలకు మీ మగవాళ్ళ పేర్లు తెలుసా? తెలీదు. ఎందుకంటే మీ మగవాళ్ళలో కదలకుండా కూర్చుంటాయని. మరి మీ నదులన్నిటికీ మీ ఆడవాళ్ళ పేర్లు పెట్టారు తెలుసా? మరి తెలీదు. ఎత్తులంటే కుదురుగా ఒక చోట నిలబడ్డాయి. అవునా, పాస్వర్డ్ మార్చాను. లేకపోతే పక్కింటోళ్ళు దొంగతనంగా మన నెట్ వాడేస్తున్నారు, అందుకే మార్చాను. పాస్వర్డ్ ఏంటో చెప్పాము. పంచే పని చేశాను, ఎప్పటికైనా పాస్వర్డ్ చెప్పాము. పంచే పనులన్నీ చేశాను, ఎప్పటికైనా పాస్వర్డ్ చెప్పాము. అయ్యో, పాస్వర్డే పంచే. అవును, పని చేయండి, పనులన్నీ చేస్తాను కదా. పోనీ అలాగన్నా పని చేసావా? ఇంకోసారి అంకిల్తో మరి పాస్వర్డ్ చెప్పమాక. హలో, గోవా ట్రిప్పా? ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చా? మందు అందరం కలిసి తాగొచ్చా? వద్దులేరా, మా ఆవిడ ఫీల్ అవుతుంది. ఏంటండి గోవా ట్రిప్ అంటున్నారు? పోనీ ఈసారికి సరేనే, వెళ్ళొస్తున్నా గోవా. Come on.
8th సీనియర్ పాప కూడా ఉంది. మీరు అనుకుంటారు టీచర్ ఏం చెప్తుంది, టీచర్ ఇంట్లో మాట్లాడకపోయినా కూడా టీచర్ ఫోను, మీ వల్ల చేసాం ఫోను, మా మాట ఏం లేదు ఫోను. ఒక నిమిషం, ఇప్పుడు 7వ క్లాస్కి వచ్చారండి, ఇన్ని 6 ఉన్నాయి, ఇటు తిరిగి చెప్పాలని 1,00,000 సార్లు చెప్పుకుంటాను రోజు. 3 నెలలు ఇదే ఉద్యోగం నాకు, మళ్ళీ ఇటు తిరుగుతారు. అవునా, మీరు చూసారా? వీళ్ళు 1,00,000 సార్లు ఫోటోలు తిరుగుతున్నారు అందరూ, మళ్ళీ బతుకుతుర్రు. మరి ఇదండి మా టీచర్లు బతుకు. మీరేమనుకుంటారు? ఏమనుకుంటారు మీరు? సూపర్ ఏం చేస్తున్నా టీచర్ మాటలు, చదువు ఇంకా రావట్లేదు అనుకుంటారు. ఏంటి సార్ చెప్పిన జనరేషన్ ఎలా అయిపోయిందంటే, చిన్నప్పుడు ఒక్క మాట చెప్తే పన్నులు రాకుండా కరెక్ట్గా చేసేవాడు. ఇప్పుడు అసలు లేదండి, మారిపోయింది, బ్రెయిన్స్ మారిపోయింది. దయచేసి టీచర్స్ నిందించకండి. మీ దగ్గర ఉండేదే ఎక్కువ సమయం. ఇక్కడ చెప్పిన ఇంట్లో ప్రాక్టీస్ చేయించే పేరెంట్ ఉంటేనే పిల్లలు పైకి వస్తారు. అలా కేర్ తీసుకోకుండా చాలా మంది నన్ను బ్లేమ్ చేస్తున్నారు. 2nd క్లాస్లో పేరా చదవడం, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం ఎక్కడా లేదు, కానీ టైం లేదు, అందుకని చేయించలేకపోతున్నాను. ఒకే ఒక పాట ఉందా సరేరా? ఓకేమా, మాట వినండి, కొంచెం ఇంట్లో వినండి, మా మాట వినండి. చాలా బాగా చేశారు. మీ పాప కళ్ళు తిరిగింది, అలా కూడా చేసేసింది. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా వేశారు, చక్కగా డ్రెస్ కూడా చక్కగా బాగుంది, బాగా వేశారు. చూడండి ఒకసారి, ఇలా చూడండి అందరూ.
అలాగే ఉందండి. అతిథులు మన్నించాలి. ఎవరినైతే వెరీ నైస్ నాన్న, చాలా బాగున్నారు. ఈరోజు 32 ఏళ్లలో 100 పూర్తి చేసుకుంటుంది. అరే పిల్లలు, మీకు ఛాలెంజ్. నా స్టూడెంట్స్ అందరూ కూడా నాతో కనెక్టివ్గా ఉంటారని చెప్పాను కదా. మా బాబు కూడా కాస్త ఫైనాన్షియల్గా వెనకబడి సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళని కొంతమంది చదివిస్తుంటాడు. ఎన్జిఓ ఒకటి ఉంది మా పెద్ద బాబుకి. సో ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. నా గొడవలో ఉన్న స్టూడెంట్కి వాడు జాబ్ కూడా ఇచ్చాడు మొన్న. కెరీర్ గైడెన్స్ ఇస్తాడు, సపోర్ట్ చేస్తాడు. కాబట్టి పిల్లలందరూ ఏనండి, 100 సంవత్సరాలు పూర్తవుతాయి. 58లో ఏమో 2058 అనుకుంటా, మర్చిపోయాను. 23నో. అప్పటికి నేను బ్రతుకుంటే నాకు 86 ఏళ్ళు వస్తాయి. నేను బ్రతుకుంటే మీ అందరికీ 45, 43 అలా వస్తాయి. స్టూడెంట్స్ మీ అందరికీ వింటున్నారా? మీతోనే మాట్లాడుతున్నాను. సో ఈ స్కూల్ నేను మర్చిపోవాలనుకుంటున్నాను. మనం అందరం 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు 2032లో కలుద్దామా? చెప్పండి. ఎవరు మాట్లాడలేదు? ఉండరా? అందరూ ఫారెన్ వెళ్ళిపోతారా? చదువు కష్టమేమంటాడు మా నాన్నగారు. ఏరా మీకు ఈ స్కూల్ మీద ప్రేమే లేదా? లేదా? మర్చిపోకూడదు. మన బాల్యం చాలా అందమైన బాల్యం మనం గడిపాం. నేను గడిపాను మీ అందరితో. కాబట్టి మనం 100 years అయిన తర్వాత ఈ స్కూల్ ఇలాగే గ్రామస్తులు నిలబెట్టుకోగలిగితే వాళ్ళదే తప్పు అవుద్ది. నిలబెట్టుకోగలిగితే ఇంత చక్కటి స్కూలుని నేను వస్తా. 100 years ఫంక్షన్ మళ్ళీ కోటేశ్వరరావు గారు టీము అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. చేస్తారా లేదా? 100 years ఫంక్షన్ చేద్దాం లేదా? నేను అప్పుడు చక్రాల గుర్తులో వస్తాను, కర్రబట్టుకుని వస్తాను. నాకు ఎలాగైనా నేను వస్తా. మీరందరూ వస్తారా? కలుస్తారా? ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ టీం ఫామ్ చేసుకుంటారా? మీరందరూ జాబ్స్లోకి వెళ్తారా? చదువు మాని ఎవరు పెళ్లి వైపు వెళ్ళద్దు. కాళ్ళ మీద నిలబడిన తర్వాత పెళ్లి చేసుకోండి. అర్థమైందా? ఓకేనా? వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా లేట్ చేశారు, క్షమించాలి. దా అమ్మ, భోజనాలు రెడీ చేసుకోండి. గ్రామస్తులకి భోజనాలు పెట్టలేకపోతున్నాను, నన్ను మన్నించాలి. గెస్టులు భోజనం చేస్తారు. గ్రామస్తులకి నా తరఫున చాలా 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 ధన్యవాదాలు. నాకేమైనా ఈరోజు పిల్లల్ని మీరు బ్లెస్ చేసి దలుచుకుంటే ఈ బడిలో జాయిన్ అవ్వమని, పక్కంటి వాళ్ళకి పిల్లలకి ఒక్క ఛాన్స్ ఇవ్వమని మీరు రికమెండ్ చేయండి. దా తల్లి చెప్పేసి శ్రేయ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. యాక్షన్ చేసి కాళ్ళు చేతులుండి కళ్ళుండి వయసుండి సిగ్గు ఎగ్గు ఇడిసి చెయ్య చాచి దేహి అంట కంటే దేశదోహం లేదు మైతమియసీయ మల్లెమాల అంత స్నేహమున్న ఎంగిలి తినబోకు పాడు జబ్బులేందు వచ్చునయ్యా కంచమందు చెయ్యి కరగడాచున్నాడు దీని మవ్వకయ్య తెలుగు బిడ్డ. మేడి పండు చూడ మేడి మాయుండును కొత్త విప్పి చూడ పురుగులుండు తిరిగి మారి మదిని ఇంకా మేడబుర విక్కదాని రామ వినురవేమ. చాలా బాగా చెప్పావమ్మా. పాప చెప్పింది నీకు అర్థమైందా? ఏమండి, ఎంతమందికి అర్థమైంది? కాళ్ళు చేతులు ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు అడుక్కోవద్దు. రెండోది ఏంటమ్మా? రెండోది ఏంటి? దినబోకు పాడు జబ్బులేందు వచ్చునయ్యా కంచమందు
కంచమంది చేతులు కడగొద్దు, అంటే మన చేతిలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి పళ్ళు చాలా సార్లు చెప్తారు, తిన్న పళ్ళలో కడగొద్దని, బయట కడుక్కోవాలి. దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించాలి. మరి అక్కడికి వచ్చిన పండితులు చాలా ఆశ్చర్యపోయారు అనమాట. అది నాకు టైం లేక చేయించలేకపోయాను. ఈ పిల్లలందరూ 40 పద్యాలు అంటే వాళ్ళ జీవితంలో కొన్నైనా పర్సనల్ డెవలప్మెంట్ పద్యం అంటే కష్టపెట్టబోకు కళ్ళతల్లి మనసు అనే పద్యం మనందరిలో ఉండబట్టే ఈరోజు మనం తల్లిని గౌరవిస్తుంటాం. కాబట్టి పద్యాన్ని నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతాను. మా పిల్లలకి ఎప్పుడు నేను 50 పద్యాలు నేర్పిస్తాను అన్నమాట. థ్యాంక్ యూ నాన్న. హలో, ఏంటండి మీరు రోజు ఇక్కడ హెల్మెట్ పెట్టుకుని ఉంటారు? ఒకగానొక కొడుకు దగ్గర పెట్టుకో పైకి. ఒకగానొక కొడుకు బాగా చదువుకునేవాడు, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేశాడు, చనిపోయాడు. అందరూ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. అందరూ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. ఇంటి దగ్గర అమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నాన్న కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. చాలా లేట్ అయింది తెలుసు నాకు ఆ విషయం. ఆల్మోస్ట్ 10:45 అయిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ. పేరు పేరున నేను మర్చిపోవచ్చు, సత్య, కబడ్డీ టీం, వెంకటరత్నం గారికి, అందరికీ ఎవరెవరు ఈరోజు వచ్చారు, ఇంతసేపు ఉన్నారు, ప్రతి ప్రోగ్రామ్కి నవ్వారు, క్లాప్స్ కొట్టారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఇలా వచ్చినా ఇంతే ఆనందంగా, ఇంతే సెలబ్రేషన్గా జరుగుతుంది. అందరూ ఇట్లా ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో విజిటర్స్ ఇట్లా వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్తారు, కానీ మేడంకి మనజాంటికి థ్యాంక్స్ చెప్పారు, అది రిసీవ్ చేసుకుంటారు కదా నాకు తెలియదు. బట్ దగ్గరుండి లాస్ట్ అట్లీస్ట్ 2 yearsలో, అంటే ముందు నేను వచ్చాను కానీ ఎప్పుడు దగ్గరుండి ఆవిడ పడిన కష్టం నేను ఎప్పుడు నోటీస్ చేసింది లేదు. బట్ లాస్ట్ 2 years నోటీస్ చేశాను. ఎలాంటి కష్టాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, హెయిర్ స్టాక్స్ వచ్చినా అనవసరం, చెయ్యాలనుకుంటే చేస్తారు, ఎలా చేయాలనుకుంటే అలానే చేస్తారు, ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు. సో దానికి సపోర్ట్ చేస్తూ వచ్చిన పేరెంట్స్, దానికి సపోర్ట్ చేస్తూ వచ్చిన ఈ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యూ గేవ్ us. పిల్లలందరికీ చాలా 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 బాగా చేశారు. ఈ ఏరియాలో తిరుగుతున్న ప్రతిసారి ఓల్డ్ స్టూడెంట్స్ కనిపించిన ప్రతిసారి అదొక రకమైన ఒక ఆనందం వస్తుంది. వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, ఎలా పెరుగుతున్నారు, ఎలా చదువుతున్నారో చూడటానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. ప్లీజ్ హ్యావ్ ద ఫుడ్, కొంచెం తినండి చక్కగా, అండ్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ బీ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా కొనసాగాలని కోరుకుంటూ సత్య టీంకి కూడా మరీ భోజనం ఏర్పాటు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ, పేరెంట్స్కి ఇచ్చేసిన అతిథులకి మన తల వంచి నమస్కరిస్తూ ఎందరితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే బాగా ఎక్కువైపోయింది. 4 సార్లు పిల్లలు స్టేజ్ మీద అప్పుడు వస్తే బాగుంటుంది. మీరిద్దరూ ఈ పాప ఒక్కరోజు విడవకుండా, అంటే బ్రదర్తో సహా రోజు బయటకు వస్తుంది అనమాట. మా స్కూల్ లేడం కూడా ఎక్కడే పెట్టాను నన్ను ఎప్పటికీ గుర్తురాదు, అది ఎప్పటికీ మర్చిపోదు. అది మరి గుర్తురాదు. కాబట్టి వాటికి ప్రత్యేకమైన కప్పు బహుకరిస్తున్నాను. కొంచెం పట్టుకోండి మేడం, పట్టుకోండి, పర్లేదు మేడం, ఒకసారి అలా పట్టుకోండి. ఓకే, ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి ఒకసారి. వెరీ గుడ్. ఇలాగే రెగ్యులర్గా రావాలి, ప్రతి ఇయర్ ప్రైజ్ తీసుకోవాలి. ఓకే, బాగా చదవండి. వచ్చి ఊరెళ్ళి 2 రోజులు అట్లా, అంతే. రోజు రెగ్యులర్గా వస్తాడు. చిన్న పిల్లోడు, పెద్ద క్లాసులో ఎవ్వరూ ఇంత రెగ్యులర్గా రాదు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः
गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो। परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं